फोटो మన పాఠశాల నుండి బదిలీపైన వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల ప్రధాన ఉపాధ్యాయుల వీడ్కోలు కార్యక్రమానికి ఈ వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా జిల్లా పరిషత్ పాఠశాల తరఫున స్వాగతం. మన పూర్వ పాఠశాల రామాచార్య గోపాల్ సార్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారనమాట. అయినా కానీ ఈరోజు కార్యక్రమానికి రావడం కూడా మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. వీరందరికీ కూడా మన పాఠశాల తరఫున సుస్వాగతం. తర్వాత చూసుకున్నట్లయితే ప్రతి ఉపాధ్యాయునికి కూడా ప్రతి ఉద్యోగి కూడా చెప్పాలంటే తమ సర్వీస్లో బదిలీ అనేది సాధారణ చావమాట. కొందరు 8 సంవత్సరాలు, మాకైతే 5 సంవత్సరాలు ఒక పాఠశాలలో పనిచేసే అవకాశం అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత మన అవసరాలు కొద్దిన లేకుంటే కంపల్సరీ నిబంధనల ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్ళడం అనేది సర్వసాధారణ విషయం. ఈరోజు కూడా మీకు గతంలో పాఠాలు వెళ్ళినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వేరే పాఠశాలకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. ప్రతి ఉపాధ్యాయునికి కూడా మనం పనిచేసిన కాలంలో ఎన్నో మెమరీస్ ఉంటాయండి, ఎన్నో అనుభవాలు ఉంటాయండి. అందరితో ఒకటి తోటి ఉపాధ్యాయులతో ఉంటాయి, అలాగే మన విద్యార్థులతో ఉంటాయి. పాఠశాల అనేక అనుభవాలు ఉంటాయన్నమాట. వాటిని గురించి మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి ఈ రోజు వేదిక అన్నమాట. మామూలుగా అయితే మీరు కూర్చున్నట్టయితే నేను చెప్పే విషయాలు వేరే ఉంటాయన్నమాట. అలా చదువుకోండి, ఇలా చదువుకోండి, ఇలా ఉండండి చెప్పుకుంటాము. ఈ వేరే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కేవలం మీరు గురించి చెప్పుకోవడం, మీతో ఎలా ఉండాలని చెప్పుకోవడం, మీరి అనుభవాలు చెప్పుకోవడం, మీరు ఇతర ఉపాధ్యాయులు విన్న అనుభవాలు చెప్పుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి అవి ఉండాలి. మనది ఒకసారి మనం పదవి విరమణ చేసిన తర్వాతనో, రిటైర్ అయిన తర్వాతనో, ఇంకో స్కూల్ పోయిన తర్వాత వెనక చూసుకుంటే ఖచ్చితంగా మనకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఉంటాయి, అవి లేవంటే నువ్వు సరిగ్గా పనిచేయలే అంటావు. ప్రతి ఒక్కటి ఉంటాయన్న ఎన్నో కొన్ని అనుభవాలు ఉంటాయి విద్యార్థులతో.